విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాలతో పోలీసులు బార్లు, పబ్బులపై తనిఖీలు నిర్వహించారు. మద్యం ధరలు, ఎక్సైజ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ లైసెన్స్, పార్కింగ్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పబ్లు, బార్లపై వరుసగా ఫిర్యాదులు అందుతూ ఉండటంతో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సిపి ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖ నగరంలో పబ్బులు విచ్చలవిడిగా అర్ధరాత్రి పూటలు నెరవేరుస్తున్న పబ్బు యాజమాన్యాలపై అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే విశాఖ నగరంలో విపరీతంగా కూడా డ్రగ్స్, గంజాయి అనేది కూడా విచ్చలవిడిగా పెరిగిపోవడంతో కూడా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే స్పెషల్ టీములుగా మారి నిన్న అర్ధరాత్రి అయితే మొత్తం పబ్బులన్నిటిపై అయితే తనిఖీలు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క తనిఖీల్లో పబ్బుల్లో ఎటువంటి లైసెన్సులు ప్రకారంగా నడుపుతున్నారా, బార్ లైసెన్సులు ఉన్నాయా, అసలు జీవీఎంసీకి సంబంధించి ఈ యొక్క పబ్బు నిర్వహించడానికి ఎటువంటి లైసెన్స్ ఉన్నదో ఆ లైసెన్సులన్నీ కూడా ఉన్నాయా లేవనేవి కూడా ఈ యొక్క తనిఖీల్లో భాగంగా కూడా పోలీసులు చెక్ చేయడం జరిగింది. అయితే విశాఖ నగరంలో విచ్చలవిడిగా పబ్బులు పెరిగిపోతున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క అర్ధరాత్రి పూట్ల యువకులు ఎక్కువగా కూడా గంజాయికి బానిస అయిపోయి అట్లాగే డ్రగ్స్ కూడా ఈ యొక్క పబ్బుల్లో దొరుకుతున్నాయి అంటూ కూడా ఏదైతే సమాచారం మేరకు అంటే అనుమానాస్పద సమాచారం మేరకు అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే ఒక స్పెషల్ టీములను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అర్ధరాత్రి పూట్ల ఒకేసారి అన్ని పబ్బులపై పోలీసులు ఒకేసారి తనిఖీలకు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క దాడుల్లో కొన్ని పబ్బులపై అయితే చాలా వరకు పోలీసులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కొన్ని పబ్బులకి ఎటువంటి పరంగా అనుమతులు లేకుండా కూడా పబ్బులు రన్ చేస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా అర్ధరాత్రి పూట్ల ఈ యొక్క పబ్బుల నుంచి వస్తున్న యువకులు ఎవరైతే ఉన్నారో విచ్చలవిడిగా మందు తాగి కూడా రోడ్లపై స్టంట్లు చేస్తూ రోడ్లపై అల్లరి చేస్తున్న యువకులపై అయితే గత కొద్ది రోజుల కిందటే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే సీసీ ఫుటేజ్లు నేపథ్యంలో అయితే సీసీ ఫుటేజ్లు చూసి మొత్తం అంతా వాళ్ళందరిపై కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్కరిపై అయితే చట్టపరంగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈరోజు విశాఖ నగరంలో ఎటువంటి పబ్స్ ఉన్నాయో ఈ పబ్స్ అన్నిటిపై అయితే తనిఖీల్లో ఎటువంటి నిజాలు బయటపడ్డాయి, అసలు ఎటువంటి పబ్ నిర్వహిస్తున్న వ్యక్తులు ఎవరెవరు, అసలు ఎటువంటి అర్హత లేకుండా కూడా పబ్బులు రన్ చేస్తున్న వ్యక్తులపై అయితే పోలీసులు అయితే చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. విచ్చలవిడిగా గంజాయి అనేది కూడా విశాఖలోనే పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు వెళ్ళి ప్రశ్నించినా సరే పోలీసులపై తిరగబడే పరిస్థితి గతంలో చూడొచ్చు. ఉద్యోగంలో ఉన్న పోలీస్ ఆఫీసర్పై అయితే గంజాయి కొంతమంది కేటుగళ్ళు అయితే దాడి చేయడం జరిగింది. ఇట్లాంటి గంజాయి అనేది కూడా గంజాయి అలాగే డ్రగ్స్ అనేది కూడా పబ్బుల్లోని అసలు ఉన్నదా లేదా అనేది కూడా అనుమానశాత దీంట్లో అయితే మొత్తం తనిఖీలు చేయడం జరిగింది పోలీసులు. ఓవరాల్గా మనం చూడొచ్చు విశాఖ నగరం అర్ధరాత్రి పూట్ల అడ్డాగా మారింది యొక్క గంజాయి కేటుగాలికి. అట్లాగే యొక్క పబ్బుల్లో విచ్చలవిడిగా అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల వరకు కొన్ని పబ్బులు అయితే పోలీసు నిబంధనలకు వ్యతిరేకంగా కూడా పబ్బులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అటువంటి పబ్బులపై అయితే ఇంక నుంచి ప్రతిసారి యొక్క తనిఖీలు ఉంటాయంటూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ తెలియజేయడం జరిగింది. అయితే కొన్ని పబ్బులపై అయితే ఎటువంటి అనుమతులు లేకుండా కూడా పబ్బులు రన్ చేస్తున్నారు. మా వెనకాల చాలా బడా బాబులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారంటూ కూడా పోలీసులకు బెదిరించినా సరే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఎటువంటి పరంగా కూడా అసలు వాళ్ళ యొక్క వాక్యాలతో కూడా పట్టించుకోలేకుండా కూడా పోలీసులు అయితే తనదైన రీతిలో అయితే పోలీసులు తనిఖీలు చేయడం జరిగింది. ఓవరాల్గా విశాఖపట్నం మొత్తం అంతా కూడా నిన్న రాత్ర ఈ యొక్క పబ్బుల విషయంలో అయితే తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీల్లో చాలా విస్తుపోయే నిజాలు బయటపడే పరిస్థితి కనబడుతుంది. ఇంకా అప్పటికీ పోలీసులు కూడా ఎటువంటి పరంగా కూడా ఇంకా ఏ యొక్క పబ్బుల్లోని ఎటువంటి నిర్వహిస్తున్నారు అనేది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. అయితే తస్మాత్ జాగ్రత్త, విశాఖ నగరంలో ప్రతి ఒక్క పబ్బుల్లో ఎవరైతే గంజాయి యూజర్స్ ఉన్నారో అలాగే డ్రగ్స్ అనే ఒక మైండ్ సెట్గా కొంతమంది యువకులు వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టడానికి అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంక నుంచి విశాఖ నగరం మొత్తం కూడా పబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పబ్బులు అన్నిటిపై అయితే సరంగా తనిఖీలు అయితే చేస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు అయితే చాలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏదైతే అర్ధరాత్రి పూటల బందోబస్తులు వేస్తున్న నేపథ్యంలో స్పెషల్ టీములుగా మారి కూడా ఆ యొక్క స్పెషల్ టీముల్లో చాలా ఈ యొక్క పబ్బులు ఏవైతే కొన్ని ఉన్నాయో కొన్ని పబ్బులపై అయితే చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ప్రస్తుతం విశాఖ నగరంలో పబ్బులపై అప్డేట్స్. కెమెరామ్యాన్ శివమూర్తి, ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.